నమస్తే. మధురాతి మధురమైన స్వీట్లను ఎప్పటికప్పుడు మీకు మధురంగా పరిచయం చేస్తున్న మన మధురములు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాటి మన మధురముల్లో సరికొత్త స్వీట్ ఏంటో తెలుసా? పన్నీర్ కాలా జామున్. పన్నీర్ కాలా జామున్ రెడీ చేసుకుందామా? మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుందాం. షుగర్ 1 కప్ వేస్తున్నా. మనకి పాకం రావాలి కాబట్టి లేత పాకం, కాస్త వాటర్ సరిపోదు అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కుంకుమ పువ్వు కూడా ఇప్పుడే వేసేస్తున్నా. కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా, ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఓసారి కలుపుకుందాం. ఇది మనకి తీగ పాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓవైపు తీగ పాకం వస్తుంది, మరోవైపు మరో స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ అవుతుంది, అలానే మనకి పాకం కూడా వచ్చేందుకు టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నా. ఈ బౌల్లో చిన్నగా తురిమిన పన్నీర్ తెలుసు కదండి, మనకి ఎక్కువగా కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పన్నీర్ ని చక్కగా చిన్నగా తురుముకున్నా. దీన్ని ఒక కప్ ఇందులో వేస్తున్నా. అలానే కోవా కూడా వేసేస్తున్నా. ఈ రెండింటిని చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఉండల్లా ఉంటుంది కదా, పన్నీర్ కూడా మనకి ఏ మాత్రం ఉండల్లాగా కానీ ముక్కల్లాగా కానీ తగలకుండా చక్కగా మనం ఈ విధంగా కలుపుకోవాలి. కావాలనుకుంటే చేతితో కూడా మనం దీన్ని కలుపుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ముద్దలాగా మనకి తయారవుతుంది. పన్నీర్ హెల్త్ కి ఎంతో మంచిదండి. చాలా మంది అనుకుంటారు పన్నీర్ తింటే ఒళ్ళు వచ్చేస్తుందేమో అనేసి, కానీ అలా కాదు. పన్నీర్ ని డైట్ ఫాలో అయ్యేవారు, అదే మనకి సన్నబడాలి అనుకునేవారు పన్నీర్ రెగ్యులర్ గా తీసుకుంటే ఈజీగా సన్నబడతారు. అలానే మనకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి హెల్తీగా కూడా ఉంటాం. మొత్తం రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. కలిసిపోయింది కదా. ఇందులో 2 స్పూన్స్ మైదాని యాడ్ చేస్తున్నాం. బైండింగ్ కోసం మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా పడుతుంది అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి 2 స్పూన్స్ సరిపోతుంది. ఇందులోనే ఒక చిటికెడు బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు సరిపోతుందండి. చక్కగా పొంగుతుంది కదా, దానికోసం మనం బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. పన్నీర్తో హాటే కదండి, స్వీట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇలాంటి స్వీట్ పిల్లలకు పెడితే ఎప్పటి నుంచి కూడా హెల్తీగా ఉంటారు. తినే టైం కూడా చిన్నప్పుడే బాగా తింటారు కాబట్టి ఆకలి ఉంటుంది వాళ్ళకి. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ విధంగా ఇలాంటి స్వీట్ కనుక ఇస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పన్నీర్ తురుము వేసుకున్నాం కదా, దీంట్లో కోవా ఈ మిశ్రమాన్ని మొత్తంగా చక్కగా నలిపి మెత్తగా చేసి మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని చక్కగా రోల్స్ లా చేసుకోవాలి. చిన్నగా ఒక ఉండ తీసుకొని సెంటర్లో చిన్నగా మనం బాదం కానీ పిస్తా కానీ అలానే డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే సెంటర్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. మొత్తంగా మనకి ఈ మిశ్రమంతో మనకి ఎన్ని రోల్స్ తయారవుతాయో అన్నింటినీ తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కిస్మిస్ పెట్టి క్లోజ్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి.
ఈ విధంగా మనకి ఈ మిశ్రమంతో ఎన్నైతే తయారయ్యో అన్నిటిని ఈ విధంగా రోల్స్ లా తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఓవైపు మనకి పాకం కూడా దగ్గరకే వచ్చేసింది. మనం మర్చిపోయాం కదా ఎందాక వచ్చిందని, ఓసారి చూసేసి ఆఫ్ చేసుకుందాం. వచ్చేసిందండి, చక్కగా లైట్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చింది. ఎందుకంటే సాఫ్రాన్ వేసుకున్నాం కదా, గుమ్ముగుమ్ములు కూడా ఇలాచి పౌడర్ వేసాం కదా, స్మెల్ అయితే వచ్చేస్తుంది. దగ్గర కూడా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. మరోవైపు ఆయిల్ కూడా చక్కగా కాగింది. ఇందులో ఒక్కొక్క రోల్స్ ని వేసేసుకుందాం. ఓకే, వెంటనే కలపకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి కదిపితే బాగుంటుంది. లేకపోతే లోపల ఉన్న ఆ మిశ్రమం అంతా బయటకు వచ్చేస్తుంది. నిజంగా పన్నీర్లో ఉన్న యూజెస్ ఇంకెందులో ఉండవండి. పన్నీర్ని మనం తీసుకున్నట్లయితే డైట్ లో ఫాలో అయ్యేవాళ్ళే కాదండి, మనకి ఆకలిగా ఉండేటప్పుడు కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలనుకుంటే మాత్రం పన్నీర్ తీసుకుంటే డెఫినెట్ గా వెంటనే వస్తుందండి. అంటే గ్లూకోజ్ కున్న శక్తి కూడా మనకి పన్నీర్ లో ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, రెండు వైపులా కూడా మనం ఈ విధంగా కదుపుకున్నాం. జామున్లో కూడా మీరు చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు, కానీ ఇప్పుడు ఈ స్వీట్ చేసి చూపించాం కదా, నిజంగా చాలా చాలా బాగుంటుంది. అలానే ఆ టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇలాంటివి మనం ఏ స్వీట్ షాప్ లో వెతికినా కూడా మనకి దొరకదు. అదే మన మధురిములు స్పెషల్. సరికొత్త స్వీట్లను అందించడమే మన మధురిములు స్పెషల్ కదా. అందుకే మీరు కూడా మిస్ కాకుండా వాచ్ చేస్తూ ఉండండి, ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. కాలా జామున్ అన్నాం కాబట్టి గులాబ్ జామున్ కి కాస్త డిఫరెంట్ గా బ్లాక్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు వీటిని సిమ్ చేస్తూ, చూస్తున్నారా కలర్ కాస్త ఎంత చక్కగా చేంజ్ అయిందో. స్టవ్ ఆపేస్తున్నా. ఇందులో మనం ముందుగా పాకం చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ లో వేసేసాం. ఇవి చక్కగా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదండి, చాలా లైట్ గానే పీల్చుకున్నాయి. చక్కగా షుగర్ సిరప్ లో కూడా దీంట్లో డిప్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇలా రొటేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వెంటనే సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోకూడదు. చక్కగా మొత్తం సిరప్ అంతాను మనం చేసుకున్న ఈ రోల్స్ పీల్చుకోవాలనుకుంటే 10 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. మరి వెయిట్ చేద్దామా? పన్నీర్ కాలా జామున్ రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం షుగర్ సిరప్ ని కూడా ఈ కాలా జామున్ పైన వేసేసాం కదా. ఇప్పుడు టేస్ట్ కి సిద్ధంగా ఉందండి. మరి టేస్ట్ చెప్పానా ఎలా ఉందా? చాలా 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 బాగుందండి. రెగ్యులర్ గా మనం టేస్ట్ చేసే గులాబ్ జామున్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేసేయండి. పన్నీర్ కాలా జామున్ కు కావలసిన పదార్థాలు: పన్నీర్ తురుము, కోవా, మైదా, బేకింగ్ పౌడర్, ఆయిల్, పంచదార, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్, షుగర్, ఇలాచి పౌడర్, కుంకుమ పువ్వు వేసి లేత పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. మరోవైపు మరో బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా మరో బౌల్ తీసుకుని అందులో పన్నీర్ తురుము, కోవా, మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి ముద్దలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోల్స్ లా చేసుకుని మధ్యలో డ్రై ఫ్రూట్ ముక్కను పెట్టి మళ్ళీ రోల్స్ లా చేసి ఈ విధంగా కావలసిన రోల్స్ తయారు చేసుకుని పక్కనే కాగుతున్న నూనెలో వేసి చక్కగా బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన రోల్స్ ని పక్కనే ఉన్న షుగర్ సిరప్ లో వేసి కాసేపు పీల్చుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ కాలా జామున్ రెడీ.
కదండి, ఇవాళ పన్నీర్ తో డిఫరెంట్ గా తయారు చేసిన పన్నీర్ కాలా జామున్ చాలా చాలా బాగుంది కదా. బాగుందండి, మీరు కూడా టేస్ట్ చేసినాకే చెప్పండి. మరి ఇలాంటి డిఫరెంట్ స్వీట్లను ఎప్పటికప్పుడు మేము మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మరి మీరు కూడా ఫాలో అవుతారు కదా. ఇది వాటి మన మధురిమలు. రేపటి మధురిమలో మరో డిఫరెంట్ స్వీట్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.